డబుల్ స్మార్ట్ శంకర్ భయ్యా ఈ మూవీ గాని ఒక రకంగా హిట్ అయితే రామ్ పోతినేని గారి క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మూవీలో మనకి కంటెంట్ విషయానికి చూసుకున్నట్లయితే ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. సో ట్రైలర్ బేస్డ్ ఆన్ స్టోరీ అనేది కూడా కొంచెం కన్వే అవ్వాలి కదా మనందరికి. సో కొంచెం కన్వే అయింది. ఇంకా ట్రైలర్ లో బేస్ చేసి మనకి స్టోరీ ఏం చెప్పబోతున్నారు ఆన్ స్క్రీన్స్ మీద మనం చూసుకుంటాం కదంటే. సో ఇక్కడ సంజయ్ దత్ గారు ఏదైతే మెమరీస్ ఉన్నాయో అవి మన హీరోకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. సో ఎందుకు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అండ్ అలాగే ఇక్కడ ఒక మదర్ క్యారెక్టర్ అండ్ అలాగే ఒక సన్ క్యారెక్టర్ చూపిపోతున్నారు. అది ఎవరు అనేది ఒక క్యారెక్టర్. ఇంతకీ ఈ పర్టికులర్ రీజన్స్ వీటన్నిటి కోసం మన హీరోని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అది ఇంకో రీజన్. సో కంప్లీట్లీ తను అసలు మెమరీ ట్రాన్స్ఫర్ చేసి తను ఏం చేయబోతున్నాడు తన బాడీతో అనేది ఇంకొక క్వశ్చన్. సో ఇట్లాంటి మోర్ దెన్ క్వశ్చన్స్ అన్నిటికైతే ఆన్ స్క్రీన్స్ మీద August 15th అయితే మన మూవీ టీమ్ అయితే ఆన్సర్ చెప్పబోతున్నారు, ఇంక్లూడింగ్ పూరి జగన్నాథ్ గారి యొక్క డైరెక్షన్ తో. సో మాటల్లోనే వెంటనే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఇంకా ఆన్ స్క్రీన్స్ మీద చూసినప్పుడు విజిల్స్ పడాల్సిందే. సో కంప్లీట్లీ చూసినట్లయితే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ ని బేస్ చేసుకుని చెప్తున్నటువంటి రివ్యూ ఇది. సో కంప్లీట్లీ మూవీకి సంబంధించి కాదు, ట్రైలర్ ని బేస్ చేసుకుని చెప్తున్న రివ్యూ కాబట్టి మూవీలో అనేది మనకి కామెడీ అనేది హైలైట్ అవబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆలీ గారి యాక్టింగ్ అనేది ఆలీ గారికి ఇచ్చిన కంప్లీట్ కామెడీ క్యారెక్టర్ కానివ్వండి అర్థమైపోతుంది. సో ఇంకా చూసుకున్నట్లయితే కామెడీ ఏదైతే ఉంటుందో అది మన డబుల్ స్మార్ట్ శంకర్ యొక్క వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో ఆ వాయిస్ ఓవర్ అండ్ అలాగే రాసినటువంటి డైలాగ్స్ లో తెలుస్తుంది. సో ఇంకా యాక్షన్ సీక్వెన్స్ అంటే సంజయ్ దత్ గారు చేయబోతున్న పనులు ఏంటి, సో అతను చూపించబోతున్న రఘునెస్ ఏంటి, అతని లుక్స్ అండ్ అలాగే మన రామ్ పోతినేని గారి లుక్స్ కంప్లీట్ గా ఒక ఫ్రేమ్ మీద అడ్జస్ట్ చేస్తే చూపించినటువంటి విజువల్స్ కానివ్వండి. సో అక్కడ యాక్షన్ సీక్వెన్స్ అర్థమైపోతుంది. సో ఎండింగ్ లో మళ్ళీ మనకి శివుడి ప్లేస్ సో సంథింగ్ ఆ టైప్ డివోషనల్ వైబ్ లో తీసుకురావడం జరిగింది. వన్ కి సింక్ అయ్యేటట్టే ఉంది. అంటే మేబీ ఆ ఫార్మేట్ ని ఫాలో అవుతున్నారేమో అనిపించింది ఒక ట్రైలర్ చూసిన తర్వాత. ఇంకా మిగతాదంతా టక 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 వెళ్ళిపోయింది. సో రిలీజ్ అయినటువంటి ట్రైలర్ చూసుకుని మనం ఏం చెప్పలేం, మూవీ అనేది ఆన్ స్క్రీన్స్ మీద దద్దరిల్లిపోద్ది అనిపిస్తుంది. సో ఒక్కసారి ఆ స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు పట్టుకున్న టాపిక్ ఏంటి, అసలు ఈ మూవీని ఎలా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు, లేకపోతే వన్ లాగే మనీ ఈ మెమరీ ట్రాన్స్ఫర్ అని చెప్పి ఇలాగే కంటెంట్ మీద తీసుకెళ్ళిపోతే మాత్రం మూవీ అనేది కొంచెం అంత మంచి టాక్ తెచ్చుకోరాకపోవచ్చు. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం మూవీ రిలీజ్ అయిన తర్వాత August 15th మన ఛానల్ ఎలాగో చెప్పుకుంటాం. అండ్ అలాగే మూవీ రిలీజ్ అయ్యే ముందు కూడా మంచి మంచి లైవ్స్ లో కండక్ట్ చేసుకొని కూడా చెప్పుకుంటాం. కాబట్టి సో మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి టింగ్ మన ఆన్ చేసుకొని భయ్యా నేను చేసే ప్రతి రివ్యూ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఈజీగా నా వీడియోస్ వాచ్ చేసేవచ్చు. సో దిస్ ది వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై బై.